ఇన్ని ఇయర్స్ మీరు ఫోక్ లో ఉన్నారు కాబట్టి, సో మీకు ఇష్టమైన ఫోక్ సింగర్ పేరు చెప్పాలంటే ఎవరి పేరు? ఫోక్ సింగర్ అంటే మంగ్లీ అక్క అంటే చాలా ఇష్టం. మంగ్లీ అంటే చాలా ఇష్టం. మేల్లో మన హనుమంత్ అన్న అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, చాలా బాగా పాడతాడు సాంగ్స్. ఇష్టం అంటూ. ఫోక్ డాన్సర్లలో అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ నాకు నాగదుర్గ అంటే చాలా ఇష్టం. అమ్మాయి అసలు మామూలుగా డాన్స్ చేయదు. ఓకే, సో చాలా బాగా వేస్తుంది. జాను లీరి అక్క కూడా బాగానే వేస్తుంది, కానీ ఆ అక్క సేమ్ వేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది నాకు. సో అందుకే కదా టైటిల్ విన్నర్ అయింది. సేమ్ టైటిల్ విన్నర్ అయిందా? నిజం చెప్పాలంటే నిజంగా ప్రతి ఒక్క డాన్స్ లలో కూడా సేమ్ వేసింది, సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. కాకపోతే జనాలకి బాగా నచ్చింది. అదే ప్లేస్ లో మన నాగదుర్గ ఉంటే కూడా ఈ పాటికి ఆమెనే టైటిల్ విన్నర్ అయ్యేది. అమ్మాయి చాలా బాగా ఇస్తుంది డాన్స్. మరి మీరు ఎందుకు పోలేకపోతారు? ఆ సిచువేషన్ దాకా, ఆ స్థాయి దాకా ఎందుకు ఎదగలేకపోతున్నారు మీరు? నాకు ఛాన్సెస్ లేవబ్బా, ఛాన్సెస్ లేవు. ఎట్లుంది ఛాన్సెస్? సపోర్ట్ ఉంది అక్కకి. ఎవరు సపోర్ట్? మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది. అండ్ ఇంకోటి తను అంటే ఫస్ట్ నుంచి డాన్స్ లోనే ఉంది కాబట్టి వెళ్తుంది. నేను డాన్స్ లో లేను, కానీ సింగింగ్ లో ఉన్నా. ఒకప్పుడు వద్దు అనుకున్నా, సింగింగే వద్దు అనుకున్నా. ఇప్పుడు కూడా ఎవరైనా అవకాశాలు ఇస్తే పాడడం తప్ప నేను అసలు ఎవరిని అంటే కొంతమందిని అడుగుతా, అన్నా అని నాకు అనిపించిన వాళ్ళని అడుగుతా తప్ప వేరే వాళ్ళని నేను ఎవరిని అడగను. ఓకే, సో హనుమంత్ అంటే బాగా ఇష్టం అని చెప్పినావు కాబట్టి, సో చాలా మంది ఆయన పాడుతుంటే వినాలని కూడా చాలా మందికి బ్రేకప్ సాంగ్లు ఎక్కువ పాడుతుంటారు కాబట్టి, సో ఒక్కటి ఆయన పాడిన సాంగ్స్ లో ఏదన్నా ఒకటి మీకు ఇష్టమైన సాంగ్ పాడతారు? వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరవారి, ఊపిరా పేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను వట్టిదారి. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరవారి, ఊపిరా పేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను వట్టిదారి. ఊడల మగ్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయను, కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయను. గడ్డి తిందని గుణము గుడ్డిదాయే నా పానము, ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పాలాగా ఎల్లినవో. గాయి గాయతుందిరో గంజాయి సెట్టు గుండెలోన నాటినట్టు, జ్ఞాపకాలు గావట్టేరో ఇడ్సి ఉండమంటే నీ మీద వట్టు. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరవారి, ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను వట్టిదారి. నిజంగా సూపర్. ఇంకా వినాలనిపిస్తుంది వాడుతూ ఉంటే ఆ సాంగ్. సో బాగా వాడుతూ ఉంటారు అనుకుంటా కదా, ఇంకా అప్పుడు ప్రాక్టీస్ బాగా చేస్తూ ఉంటారు కదా. ఓకే, డన్. సో లైఫ్ లో జరిగిన స్ట్రగుల్స్ అని చెప్తూనే ఉన్నావు. సో సపోర్ట్ లేక ఇంకా ఇక్కడే ఉన్నా అని చెప్పి. సో నీ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ నో ఇప్పటి వరకు, సో రుణపడి ఉండాలి అంటే ఎవరికి రుణపడి ఉంటున్నారు? నేను రుణపడి ఉండాలి అంటే గనక నివృత్తి వైబ్స్ లో నాకు అన్నయ్య ఎవరైతే హెల్ప్ చేశారో, ఆ పాట తర్వాతనే నాకు ఒక సింగర్ అన్న పేరు వచ్చింది. అయితే ఆయనకి ఆల్మోస్ట్ ఎప్పటికీ రుణపడి ఉంటా. కానీ ఎప్పుడైతే నన్ను అక్కడ నుంచి పంపించేశారో అప్పుడు నేను చాలా అంటే నిజం చెప్పాలంటే ఆ ఛానల్లో అడుగు పెట్టిన తర్వాత నేను చాలా హోప్స్ పెట్టుకున్నా. అంటే ప్రతి నెల ఒక సాంగ్ పాడొచ్చు, నేను కూడా జనాలకు తెలుస్తా నేనంటే ఏంటో, నేను కూడా ఒక సింగర్ గా అందరికి పరిచయం అవుతా, నేను మంచి మంచి పాటలు పాడతా అనుకున్న సమయంలో మా డాడీకి నేను ఎంత సంతోషంగా చెప్పిన అంటే అసలు ఆ సంతోషం అంతా కూడా కన్నీళ్లతోటి, డాడీ నేను ఒక ఛానల్లో అడుగు పెట్టిన, నిజంగా చెప్తున్నా పాట ఎట్లా పోయిందంటే డాడీ వైరల్ అయ్యింది డాడీ, నెక్స్ట్ పక్క ప్రతి ఒక్క సాంగ్ అట్లనే అవుతుంది డాడీ, అంత బాగా పాడతా డాడీ అని ఎంత బాగా చెప్పుకున్నానో నెక్స్ట్ 3 days లో కన్నీళ్ళే మిగిలినాయి. వితిన్ 3 days లో కన్నీళ్లు మాత్రమే మిగిలినాయి, కేవలం ఒక అమ్మాయిని పరిచయం చేయడం వల్ల. ఓకే, అసలు ఆ అమ్మాయి పాడాల్సిన పాట నేను పాడాలి, పరిచయం చేసినందుకు ఆ దెబ్బ నీకే తాకింది, పెద్ద దెబ్బ తగిలింది. అమ్మాయి తర్వాత పాటలు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళతోనే ఆ అమ్మాయితోనే పాడించడం ఆ పాటలు కూడా, అవి కొంచెం నాకు చాలా మనసుకి బాధ అనిపించింది. నేను చేసిన అంటే నేను పరిచయం చేసిన అమ్మాయి వచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకొని, నన్ను ఎవరైతే తొక్కిరో వాళ్ళ సపోర్ట్ తీసుకొని అమ్మాయి వచ్చి ఇక్కడ పాడి కూడా నాకు చెప్పకుండా, ఒక మాట కూడా చెప్పకుండా అబద్ధాలు చెప్పి నా దగ్గర నన్ను మోసం చేసింది. ఆమెకు కూడా చూస్తున్నా అంటే ప్రెసెంట్ చెప్పాలంటే అమ్మాయిది కూడా ప్రెసెంట్ ఏం బాలేదు సిచ్యువేషన్. సో ఎవరినైతే మోసం చేయాలని చూస్తారో దేవుడు వెనక నుంచి అన్ని రివర్స్ అయితేనే ఉంటాయి అన్న. సో నన్ను ఎట్లా మోసం చేసిందో తను కూడా అంతే మోసపోయాడు. ఓకే, సో చివరిగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు కానీ చెప్పాలంటే ఏం చెప్తావు?
ఏం లేదబ్బా, ప్రెసెంట్ ఏంటంటే నాలాంటి మట్టి గొంతులు అయితే చాలా ఉన్నాయి. మన నల్గొండ సైడ్ చూసుకున్న, కరీంనగర్ సైడ్ చూసుకున్న, సిద్దిపేట చూసుకున్న, వరంగల్ చూసుకున్న, ఎక్కడ చూసుకున్నా, ఎక్కడ పోయినా, ఏ జిల్లాకు పోయినా మంచి మంచి మట్టి గొంతులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ పెద్ద మనసు చేసుకుని ఇప్పుడు వచ్చిన వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు, పాడిన వాళ్ళకే అవకాశాలు వస్తున్నాయి. పాడిన వాళ్ళే పాడిన పాటలన్నీ సక్సెస్ అవుతున్నాయా? అవ్వట్లేవు కదా. అలాగే ఎక్కడో ఒక మంచి గొంతు కూడా ఉంటది. ఇప్పుడు రావు తల్లి రేణుకెళ్ళమ్మ నిన్ను రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ సాంగ్ ఉంది, విచ్చమ్మబ్బ ఎట్లా ఫేమస్ అయింది. ఆ గొంతుకి మన మంగ్లీ అక్క కలిస్తేనే పాట ఫిక్స్ అయింది. అట్లాంటి మట్టి గొంతులు మస్తున్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు కూడా ఒక అవకాశాలు ఇవ్వాలి. నాలాగా మళ్ళీ వచ్చిన సింగర్స్ అందరు వెనక్కి పోకుండా మేము కూడా సింగర్స్ అవుతామన్న కళ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరు సక్సెస్ అవ్వాలి, వీళ్ళందరు సపోర్ట్ చేయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకోటి, మీరు నల్లగొండ బిడ్డ కాబట్టి, సో మీరు నల్లగొండ గురించి ఏదైనా పాట పాడతారా? తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, రజకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. సూపర్. సో మొత్తానికి అయితే మీ జిల్లాకు సంబంధించిన పాట అయితే పాడినావు. సో థ్యాంక్ యూ సో మచ్ పాసాని మమత గారు పిలిచినందుకు, వచ్చినందుకు. ఎందుకంటే లైఫ్ లో స్ట్రగుల్స్ అంటూ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మర్చిపోయి మనం ముందుకు వెళ్తే లైఫ్ లో పక్కా సక్సెస్ అవుతాం. సో మీరు అనుకున్న గోల్స్ అని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.